యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. ముమ్మారేనా? మేము కూడా చేస్తామండి, పెద్ద విశేషం ఏముంది? దానియేలు పెద్ద మనగాడేంటి ముమ్మారు ప్రార్థన చేయటం? మేము చేయలేమా? నో. ఎలాంటి సమయంలో చేశాడు అన్నది ముఖ్యం. ఎలాంటి సమయంలో చేశాడు? 127 సంస్థానాలను పరిపాలిస్తున్నటువంటి రాజు ఒక శాసనం చేశాడు. ఈ 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలు ఎవ్వరూ తమ తమ దేవుళ్ళ ఎదుట మోకాళ్ళు ఉండకూడదు, తమ తమ దేవుళ్లకు ప్రార్థనలు చేసుకోకూడదు, తమ తమ దేవుళ్లకు విన్నవించుకోకూడదు. 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా రాజు యొద్ద మాత్రమే మనవి చేసుకోవాలి. రాజు యొద్ద తప్ప ఎవడు తమ తమ దేవుళ్ళ యొద్ద మనవి చేసుకోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, విన్నవించుకోకూడదు. ఒకవేళ అలా ఎవడైనా రాజు యొద్ద కాక తమ తమ దేవుళ్ళ యొద్ద మోకాలూనినట్టు కానీ, విన్నవించుకున్నట్టు కానీ, ప్రార్థించినట్లు కానీ తెలిస్తే వాడిని సింహపు బోన్లో వేస్తాం. ఇట్టి మరణకరముకు శాసనము చేయబడిన రోజుల్లో రోజు తలుపులు వేసి మూసుకొని ప్రార్థన చేసేవాడేవో, ఇప్పుడు అందరూ చూస్తుండగా బహిరంగంగా కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు ముమ్మారు. అందుకేగా దానియేలుని సింహపోన్లో వేశారు. ఇలాంటి శాసనమే మన దేశంలో ఉంటే నువ్వు చేస్తావా? బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళిన వాడు కనబడితే వాడిని తీసుకుని వెళ్ళి జైలు శిక్ష విధించండి రా, ఖైదీ విధించండి రా, యావజ్జీవిత కారాగార శిక్ష వేయండి రా అన్న శాసనం ఒకవేళ మన దేశంలో వస్తే నువ్వు ప్రార్థించగలవా? అలాంటి ఒక మరణ శాసనం ఉన్న సమయంలో కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. చక్రవర్తి దేవుని హృదయానుసారుడు దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప మరెన్నడతను పాపం చేయలేదు. మరెన్నడతను పాపం చేయలేదు. ఏ విషయంలో కూడా దేవుడు అతని మీద కంప్లైంట్ చేయలేదు. దావీదు నా హృదయానుసారుడు. ఆ దావీదు ఒకవైపు రాజ్య పరిపాలన చేసుకుంటూ మరొకవైపు దినమునకు 7 మాటలు అంతరంగములో నుండి దేవునిని స్తుతించేవాడండి. అతని అంతరంగం స్తుతితో నింపబడేదండి. నీ బిడ్డల భవిష్యత్తు నీ తెలివితేటల మీద లేదు. నీ ఆర్థిక వ్యవస్థ నీ చేతుల మీద లేదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడవులవుతాయి. ఎప్పుడు పరిస్థితి ఒకటి చేతిలోనే ఉండదు. దేవుడు పరిస్థితులను, స్థితిగతులను మార్చగలిగిన వాడు. ప్రపంచ కుబేరులు అనబడిన వారు భిక్షమెత్తుటకు పనికి రాకుండా పోయారు. నేల మీద ఉన్న దరిద్రులను లేవనెత్తిదే దేవుడు ఉన్నత స్థితికి తెచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చరిత్ర చెప్తుంది, ధనం ఎప్పుడు ఒకటి చేతిలోనే ఉండదు, ఐశ్వర్యం ఎప్పుడు ఒకడే రాణించడు. స్థితిగతులను మారుస్తాడు. నీ ఆర్థిక వ్యవస్థ నీ చేతుల మీద లేదు. నీ ఆశీర్వాదం, నీ అభివృద్ధి, నీ పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా విజయవంతం అవటానికి ఒకటే మూలం, ప్రార్థన. అది పెదవుల మీద నుండి కాదు వచ్చేది, అంతరంగంలో నుండి పొర్లి పారుతున్న ప్రవాహం వలె, నది వలె, మహాసముద్రము వలె. ఆ ప్రవాహాన్ని ఏది అడ్డగించలేనంతగా ఆ ప్రార్థన ప్రవాహాన్ని అంతరంగములో పొర్లి ప్రవహించాలి. ఆ నదీ ప్రవాహాన్ని సముద్ర జలములో ఏది ఆపలేదు.
కొంతమంది పెదవులు కదులుతాయి, అంతరంగం కదలదు. కొంతమంది అంతరంగం కదులుతుంది. పెదవులు కదిలినప్పుడు వచ్చే ప్రార్థన వేరు, అంతరంగం వచ్చే ప్రార్థన వేరు. అంతరంగంలో వచ్చే ప్రార్థనకు మాటలు ఉండవు, కన్నీళ్ళు మాత్రమే ఉంటాయి. పెదవుల మీద వచ్చే మాటలకు, పెదవుల మీద వచ్చే ప్రార్థనలకు నైపుణ్యతతో కూడిన ప్రార్థన ఉంటుంది. అంతరంగంలో దైవిక మార్పు ఉండదు. నో, నీ విజయ రహస్యం ప్రార్థన చోట్లోనే ఉంది, గిచ్చెమనిలోనే ఉంది. ప్రార్థన అనే గిచ్చెమని అనే ప్రార్థన చోటుకు వెళ్ళి వేదనలతో నీ హృదయాంతరంగంలో నలిగిపోయి అక్కడ నువ్వు గానుగులో పిండపడాలి. అక్కడ నువ్వు నలిగిపోవాలి. ఒలీవ ఏ విధంగా గానుగులో నలిగి పిండపడుతుందో ప్రార్థనలో నీ మానసికంగా నలిగిపోవాలి. ఆయన ఎంత అంతరంగంలో నలిగిపోతే ఆయన చెమటకు బదులుగా రక్తం, అంటే లోపల నరాలు చిట్లిపోయినాయి బాబోయ్. అంటే అంతరంగంలో ఎంత నలిగిపోయాడంటాడు. అదుగో గానుగులో ఒలీవ వేసినప్పుడు అవి నలుగగొట్టబడి పిండబడుతున్నప్పుడు ఏ విధంగా నూనె ప్రవహిస్తుందో యేసయ్య అంతరంగంలో కూడా తండ్రి చిత్తాన్ని చేయటానికి నలిగిపోయాడు. అంతరంగంలో నలిగిపోయాడండి. అంతరంగంలో ఆయన నలిగిపోయినప్పుడు చెమట రక్తముగా మారింది. చెమట గ్రంథుల్లో చెమటకు బదులుగా రక్తపు మారింది. విభ్రాంతి నొందాడు. పరలోకమంతున్న తండ్రి, నేను అనుకుంటాను, కొడుకా, నువ్వు సింహాసనం ఎక్కడానికి అక్కడికి వెళ్ళలేదే, నా చిత్తము నెరవేర్చడానికి శరీరాన్ని శరీరాన్ని ధరించి సర్వమానవాళి విమోచన కొరకు ప్రాణం పెట్టడానికి వెళ్ళి ప్రాణం పెట్టడానికి ఎంత నలిగిపోతున్నావు నువ్వు. ఆ చిత్తం చేయటానికి ఎక్కడ తప్పిపోకూడదని నేను అనుకుంటాను. యేసయ్య అక్కడ నలిగిపోతున్నప్పుడు తండ్రి అక్కడ కన్నీళ్ళు విడుచుకుంటాడు అని. యేసయ్యతో పాటు తండ్రి కూడా అక్కడ నలిగిపోయాడు. ఒక్కడై ఉన్న తన కుమారుని బలిపీఠం మీద పెట్టి దేవునికి బదహన బలి అర్పించడానికి అబ్రహాము హృదయం ఎంత నలిగిపోయిందో. పరలోకమందున్న తండ్రి కూడా తన అద్వితీయ కుమారుడు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు బలి అర్పణగా చేయటానికి ఆయన కూడా నలిగిపోయారు. నువ్వు నలుగుతున్నది ఎందుకు? నలిగిపోతున్నావులే, నాకు తెలుసు. ఎందుకు నువ్వు నలుగుతుంది? ఇంట్లో పోరు పడలేక, భార్య పోరు పడలేక, భర్త పోరు పడలేక, సమస్యల పోరు పడలేక, అత్తమామల పోర్లు పడలేక, సమస్యాత్మకమైన పరిస్థితులతో నువ్వు నలిగిపోతున్నావు తప్ప తండ్రి చిత్తం చేయటానికి నలుగుతున్నావా నీవు? నలిగిపోతున్నానండి బాబోయ్. నలిగి ఏం ఉద్ధరించావంటున్నా? ఆ నలుగుడు ఏదో ప్రార్థనలో నీ అంతరంగంలో నడవగలిగితే నీ కొరకు విజయాలు ఆపాదించగలిగిన దేవుడు మన దేవుడు. చెప్పండి హల్లెలూయా. గెత్సేమని అన్న చోటుకి వెళ్ళి ప్రార్థన చేశాడు. నేను అంటాను, ఆ ప్రార్థన చోటు విజయపు చోటు అంటాను. ఆమెనేం చెప్పండి, అదే చోటు విజయపు చోటు. ఆ ప్రార్థన చోటే యేసయ్య యొక్క విజయపు చోటు. ఆ ప్రార్థన చోటే, ఆ గెత్సేమనే నలగగొట్టబడిన తండ్రి చిత్తం చేయటానికి నలగగొట్టబడిన ఆ చోటే యేసయ్య యొక్క విజయం ఆపాదించబడిన చోటు. అర్థమైంది అన్న వాళ్ళందరూ యేసయ్యకు స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి.